మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ప్రగతికి బాటలు వేయండి, దక్షిణ త్రిబుల్ ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి, హైదరాబాద్ కొత్తగూడ మార్గాన్ని పూర్తి చేయండి, 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్ర మంత్రి గడ్కరీకి పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఢిల్లీలో రహదారుల కేంద్ర మంత్రికి ఇక్కడ రోడ్ల విస్తరణ గురించి ఇక్కడ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పురోగతికి చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానతకు దోహదపడే వివిధ రహదారులను పూర్తి చేసి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ దక్షిణ విభాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని కోరారు. ఇక్కడ త్రిబుల్ ఆర్ను దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పనులు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సీఎం బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల సుధీర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, R&B అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ ORR గౌరెల్లి జంక్షన్ నుంచి వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం వరకు రహదారి NH 930P జాతీయ రహదారిగా ప్రకటించారని గడ్కరీకి సీఎం తెలిపారు. ఇందులో ఒక ప్యాకేజీ కింద 69 కిలోమీటర్లు మాత్రమే పనులు ప్రారంభించారని, మిగిలిన 3 ప్యాకేజీలకు 165 కిలోమీటర్లు టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఆమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి వరకున్న 181.87 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కేంద్ర మంత్రి గడ్కరీకి ఇక్కడ రోడ్ల విస్తరణ గురించి దానికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలని ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి వివిధ మంత్రులు కలిసి ఇక్కడ ఆయన పుష్పగుచ్చం ఇస్తున్నట్టుగా వినతిపత్రం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. అస్థినలో ఆశావహుల సందడి, మంత్రి పదవుల కోసం పలువురి ఢిల్లీ బాట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండటంతో ఆశావహులంతా అస్థిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా 4గురిని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే అధిష్టానంతో చర్చలు కూడా జరిగాయని కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విజ్ఞాపించడం, పార్టీ అధిష్టానంతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24న ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు అదే రోజు వెళ్ళగా మరికొందరు మంగళవారం నెక్స్ట్ డే వెళ్ళారని ఇక్కడ అస్థినలో ఆశావాహుల సందడి. ఇక్కడ ఢిల్లీలో మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట పట్టిరు ఎమ్మెల్యేలు. ఇక్కడ కేబినెట్ విస్తరణ, రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతున్న అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆశావాహులు ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు, ఇంకా బుజ్జగిస్తున్నారని అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఇక్కడ ఓం బిర్లాయే సభాపతి. 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ. మూజువాని ఓటుతో నిర్ణయం, డివిజన్ కోరని ప్రతిపక్షాలు. నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాని ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఇండియా కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ను బరిలోకి దింపింది. మాడభూషి అనంతశయనం అయ్యంగార్, గుర్దయాల్ సింగ్ దిల్లాన్, బలారం జాఖడ్, GMC బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. ఇక్కడ రెండోసారి వరుసగా బిర్లా రికార్డు సృష్టించారని ఇక్కడ తెలుసుకోవచ్చు. రెండోసారి ఆయన్నే ఓం బిర్లా స్పీకర్గా గెలవడం జరిగింది. ఇది 12 నిమిషాల్లోనే ఎన్నిక పూర్తయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది డిప్యూటీ స్పీకర్కు పోటీ పడంతో ప్రతిపక్షం ఇక్కడ ఇండియా కూటమి వాళ్లకు
నిరాకరించడంతో ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎలక్షన్ జరిగింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇది 48 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని ఇక్కడ ఎలక్షన్ జరగడం, ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలుసుకోవచ్చు ఈ సందర్భం. అయితే ఇక్కడ ఓం బిర్లా ఇక ఫైనల్ సభాపతి అయినట్టుగా ఇక్కడ స్పీకర్ని ఎన్నుకోవడం జరిగిందని ఇక్కడ తెలుసు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల వరకు అనుమతి, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల వరకు అనుమతి, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ. ఇక్కడ సిబిఐ వాళ్ళు ఇక్కడ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ తిహార్ జైలు నుంచి సిబిఐ వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 3 రోజులు వాళ్ళ ఆధీనంలో తీసుకుంటారని తెలుసుకోండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి, వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు. రిజర్వేషన్లు అమలు చేయండి, విద్యా సంస్థలో దివ్యాంగులకు 5% అని, ఇక్కడ వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు. ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్లకు విద్యా సంస్థలో 5% రిజర్వేషన్లు అమలు చేయాలని, వయోపరిమితిలో అంటే 5 ఏళ్ల సడలింపు వరకు ఇక్కడ వీళ్లకు ఉన్నట్టుగా దివ్యాంగులకు ఇవ్వాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది శాఖ. జూడాల సమ్మె విరమణ, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను రెస్పాండ్ కావడంతో తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడి. ఇకపై గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ అందించనున్నాం మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ వాళ్ళ జూనియర్ డాక్టర్ల డిమాండ్లను వాళ్ళకి సంబంధించి ఇక్కడ పూర్తి ఆమోదించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దాంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించినట్టుగా ఇక్కడ తెలుసు. సభలో ఎమర్జెన్సీ దుమారం, రాజ్యాంగంపై నాడు దాడి జరిగింది. లోక్సభలో తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఆందోళన. పిన్నెల్లి అరెస్టు, ఈవీఎం ధ్వంసం, సిబిఐ హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు. బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని వెల్లడి. ఇక్కడ పిన్నెల్లిని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన గంటల్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు అంచర్లపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ 4ంటిలోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ ఇన్నాళ్ళు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు. ఇక్కడ పిన్నెల్లిని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. ఇక్కడ పిన్నెల్లి అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం, సిఐపై హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు. బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని వెల్లడి. ఇక్కడ ఈవీఎం ఏపీలో ఎలక్షన్ల సందర్భంగా ఎలక్షన్ రోజు ఈవీఎం ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ. దానికి సంబంధించి ఇక్కడ సిఐ అడ్డుకోపోతే వాళ్ళపై హత్యాయత్నం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వివిధ కేసుల కారణంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో జూలై 17 నుంచి 37 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలను జూలై 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది. ఇక్కడ డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో. దానికి డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ అంటే ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు ఏదో నిర్వహిస్తారు, కరెక్ట్ తేదీ ప్రకటించకపోవడం,
జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు అని ఇక్కడ దీనికి సంబంధించి విద్యార్థులు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే విద్యార్థులంతా ఇక్కడ గందరగోళంలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం, టోల్ బాధ్యత నుంచి వైదొలగనున్న జిఎంఆర్, జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయనున్న ఎన్హెచ్ఏఐ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జిఎంఆర్ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ జిఎంఆర్ల మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు జూలై 1 నుంచి ఎన్హెచ్ఏఐనే టోల్ వసూలు చేయనుంది. ఇవి వివరాలు. మొదట్లో 2 వరుసల్లో ఉన్న ఈ రోడ్డును బీఓటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్ పిలిచింది. జిఎంఆర్ గుత్తేదారు సంస్థ 1740 కోట్లకు టెండర్ వేసి పనులను దక్కించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 151.50 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబర్లో పనులను పూర్తి చేసి తెలంగాణలో పంతంగి, కొర్ల, పహాడి, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తుంది. 2025 జూన్తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది. ఈలోపే జిఎంఆర్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించడం గమనార్హం. కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యం. హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే 6 వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. నాడు టెండర్ దక్కించుకున్న జిఎంఆర్ సంస్థే హైవేను 2024 వరకు 6 వరుసల్లో విస్తరించాలనేది ఒప్పందం. కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యం అవుతున్నాయంటే ఇక్కడ హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే 6 వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. నాడు టెండర్ దక్కించుకున్న జిఎంఆర్ సంస్థే హైవేను 2024 వరకు 6 వరుసల్లో విస్తరించాలనేది ఒప్పందం చేసుకుందంట. ఇక్కడ అదే సంస్థ జిఎంఆర్ సంస్థ ఇప్పుడు హైవే విస్తరణకు మోక్షమైందంట. 6 వరుసల్లో ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే 6 వరుసల్లో నిర్మించబోతున్నారు. దానికి 2020 వరకు జిఎంఆర్ సంస్థే ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఇది ఇప్పుడు జిఎంఆర్ సంస్థ వైదొలిగి ఎన్హెచ్ఏఐ అది సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తుందంట ఇదంతా. పంతంగి టోల్ ప్లాజాలో ఇక్కడ సంబంధించారు. విజయవాడలో నేడు రామోజీరావు సంస్మరణ సభ. అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్ రామశేఖర్ గుప్తా తదితరులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. విజయవాడలో నేడు రామోజీరావు సంస్మరణ సభ ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వివిధ మంత్రులు ముఖ్య అతిథులుగా ఇక్కడ సభను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందంట, ఏర్పాట్లు చేసిందంట. అక్కడ రోహిత్ శర్మ, బోస్ బట్లర్ సెమీస్కు సై. వరుస విజయాలతో అంచనాలను, ఆశలను పెంచేసిన టీమిండియా T20 ప్రపంచ కప్లో కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా. 2022 T20 ప్రపంచ కప్లోనూ భారత జట్టు సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడింది. కానీ ఆ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మకు ఇది చక్కని అవకాశం. ఇక్కడ సెమీస్కు ఇక్కడ మన ఇండియా టీము ఫైనల్కు చేరుకుందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఢీకొట్టింది. ఇక్కడ ఫైనల్కి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ మనం T20లో ఇండియా మన ఇంగ్లాండ్పై విజయం సాధించి ఇక్కడ ఫైనల్ చేరుకుంది అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. సెమీస్కు సై అని ఇక్కడ అంతంతో వల్ల చిక్కారో విలవిల. రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు. ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయిన బాధితులు. వెలుగు చూడని ఉదంతాలు ఎన్నో. అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు. మనుషుల్ని అపహరించి డబ్బులు వసూలు చేయడం ఎక్స్టార్షన్. అందమైన అమ్మాయిలను ఎరవేసి తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్టార్షన్. నేరాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి ఆడుకుంటున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితులు చాలా సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్లకు అడిగినంత ముట్ట చెబుతూ అల్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కారణంగానే జరుగుతున్న నేరాల కంటే నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా కేసులు 2125 మాత్రమే నమోదైతే బాధితులు ఏకంగా 4,00,000
4,58,17,808 నష్టపోవడం గమనార్హం. ఇక బాధితులు 4,58,17,808 ఈ కారణంగా నష్టపోయారంట. ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో యువతి పరిచయం అయింది. కొద్ది రోజుల తర్వాత వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత యువతి నగ్నంగా కాల్ చేయడం మొదలుపెట్టింది. వీటిని అడ్డం పెట్టుకొని ఏకంగా 70 లక్షలు వసూలు చేసింది. అప్పటికీ వసూళ్ల దాహం ఆగకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులను ఆశ్రయించారు. శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి నేరగాళ్లు వల వేశారు. ఆయన ఫోన్కు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఫోన్ ఎత్తి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి నుంచి వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తున్న ముఠ మీ నగ్న ఫోటోలు ఉన్నాయి, వాటిని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాల్స్ అన్నీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. విధంగా మోసం జరుగుతుందంట. కేసీఆర్తో మర్రి రాజశేఖర రెడ్డి, జీవన్ రెడ్డి, మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వరరెడ్డి మీకు అండగా నేనుంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొందాం. బారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా. ఇక్కడ కేసీఆర్ను ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఇక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా వివిధ ఎమ్మెల్యేలంతా ఇక్కడ కేసీఆర్ని కలిసిన ఎమ్మెల్యేలకు ధైర్యం చేపట్టడం జరిగింది. నేను ఏదన్నా సమస్య వస్తే నేను ఉన్నా అన్నట్టుగా, ఇక్కడ పార్టీ మారొద్దు అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రంగాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ ఒత్తిడికి గురి చేస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని బారాస ఎమ్మెల్యేలను ఉద్దేశించి పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, భయపడవద్దు వాళ్ళ మోసాలకు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.